మీరు బుక్స్ ఓపెన్ చేసి స్టడీ చేయాలి అని ట్రై చేస్తే సడన్లీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. వాట్సాప్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు ఫోకస్ చేయలేక స్ట్రెస్ అయ్యారా? ఈరోజు నేను మీకు ఈ చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో సొల్యూషన్ కూడా ఉంటుంది. రమేష్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. క్లాస్లో యావరేజ్గానే ఉంటాడు. ఎగ్జామ్ ముందు రెస్ట్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అని ట్రై చేస్తాడు. కానీ ఫోన్లో రీల్స్, గేమ్స్, ఫ్రెండ్స్ చాట్ మొత్తం డిస్టర్బ్ చేస్తాయి. ఒకసారి 5 minutes రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటూ 2 hours రిలాక్స్ అవుతాడు. తన ఫాదర్ అంటాడు రమేష్తో, రమేష్ కాన్సన్ట్రేషన్ లేకపోతే లైఫ్లో సక్సెస్ రాదు. రమేష్కి తెలుసు, బట్ మైండ్ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంది. మీకు కూడా అలా అనిపించిందా? ఒకవేళ మీరు కూడా రమేష్ లాగే స్ట్రగుల్ చేస్తున్నారు అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బికాజ్ నేను మీకు ఒక క్లియర్ ప్లాన్, ప్రాక్టికల్ స్టెప్స్, మైండ్ ట్రిక్స్ అండ్ రియల్ లైఫ్ సొల్యూషన్స్ చెప్తాను. ఈ 6 minutes తర్వాత మీ ఫోకస్ గేమ్ మారిపోతుంది. ప్రాబ్లం బ్రేక్ డౌన్. మనకి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? చాలా రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫోన్ అడిక్షన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ అండ్ గేమ్స్. తర్వాత ఓవర్ థింకింగ్, నేను పాస్ అవుతానా, ఎగ్జామ్ టఫ్ వస్తుందా అని మనం ఆలోచిస్తాం. ఎన్విరాన్మెంట్, నాయిసీ సరౌండింగ్స్, బెడ్ మీద కూర్చొని స్టడీ చేయడం ఇలాంటివి. తర్వాత మైండ్ వ్యాండరింగ్, చదువుతున్నప్పుడు పాస్ట్, ఫ్యూచర్ గురించి ఆలోచించే హ్యాబిట్స్. అండ్ మీరు ఏ రీజన్ వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు కామెంట్లో చెప్పండి. మైండ్ సైకాలజీ ఇన్సైట్స్. మనకి బ్రెయిన్లో ఒక డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఫోన్ నోటిఫికేషన్స్ వచ్చి డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఇన్స్టెంట్ ప్రెషర్ వస్తుంది. కానీ స్టడీ చేసేటప్పుడు డోపమైన్ స్లోగా రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం బోరింగ్ అని ఫీల్ చేస్తాం. సో మన మైండ్ని మనం ట్రిక్ చేయాలి. స్టడీని ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి. ఎలా అంటే నేను ఈ స్టెప్స్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ ప్లాన్. స్టెప్ 1, ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయండి. స్టడీ టేబుల్ క్లీన్గా పెట్టండి. ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. హెడ్ఫోన్స్లో లైట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినండి. స్టెప్ 2, పోమోడోరో టెక్నిక్. ఇందులో 25 minutes స్టడీ చేయండి అండ్ 5 minutes బ్రేక్ ఆర్ రిలాక్స్ అవ్వండి. ఇలా 4 rounds అయ్యాక ఒక 20 minutes లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఈ మెథడ్తో బ్రెయిన్ స్ట్రెస్ ఎక్కువ కాకుండా ఫోకస్డ్గా ఉంటుంది. స్టెప్ 3, యాక్టివ్ రీకాల్ మెథడ్. జస్ట్ రీడింగ్ సరిపోదు. బుక్ క్లోజ్ చేసి నేను ఇప్పుడు చదివింది రివైజ్ చేసుకోగలుగుతున్నానా అని ఆలోచన చేయండి. అది టెస్ట్ చేయండి. అది 2x రిటెన్షన్ ఇస్తుంది ఈ మెథడ్. స్టెప్ 4, స్టడీ రిచువల్స్ క్రియేట్ చేయండి. ఒక ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ ప్లేస్, స్టార్ట్ టైం ముందు ఒక గ్లాస్ వాటర్ డ్రింక్ చేయడం, ఒక క్యాండిల్ లైట్ చేయడం, లేకపోతే కామ్ సాంగ్ ప్లే చేయడం. దీనివల్ల బ్రెయిన్కి సిగ్నల్ వస్తుంది ఇప్పుడు స్టడీ టైం అని. ఒక డిసిప్లిన్కి మీరు చిన్నగా అలవాటు అవుతారు. స్టెప్ 5, రివార్డ్ సిస్టమ్. 2 hours ఫోకస్ అయ్యాక మీకు నచ్చిన స్నాక్, చాయ్ ఆర్ 10 minutes ఇన్స్టాగ్రామ్ చూడండి. బ్రెయిన్ డోపమైన్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత స్టెప్ 6, రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్. ఎగ్జామ్ ప్రిపరేషన్కి రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. రైటింగ్ మెమొరీని లాంగ్ టర్మ్కి లాక్ చేస్తుంది. స్టెప్ 7, స్లీప్ అండ్ ఫుడ్.
6 to 7 hours స్లీప్ కంపల్సరీ. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. నట్స్, ఫ్రూట్స్, వాటర్ యూస్ చేయండి. కాన్సన్ట్రేషన్ డబుల్ అవుతుంది. ఫోకస్ టెక్నిక్ ఒకసారి ఇమేజిన్ చేయండి. 1 వీక్ కాన్సన్ట్రేషన్ చేసి ఫోన్ సైడ్కి పెట్టేసి సిలబస్ కంప్లీట్ అయితే ఎగ్జామ్లో మీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? రమేష్ ఈ ప్లాన్ ఫాలో అయ్యాడు. ఫస్ట్ 3 days కష్టం అనిపించింది, కానీ పోమోడోరో, ఫోన్ స్విచ్ ఆఫ్, రైటింగ్ ప్రాక్టీస్ ఫాలో చేసి స్లోలీ మైండ్ ఫోకస్ అవడానికి స్టార్ట్ అయింది. ఎగ్జామ్ టైంలో తన ఫ్రెండ్స్ ప్యానిక్ అవుతుంటే రమేష్ మాత్రం కామ్గా ఆన్సర్ రాశాడు. రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ టైం టాప్ 10లో ప్లేస్ వచ్చింది. స్టోరీ మోరల్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది మ్యాజిక్ కాదు, అది ఒక హ్యాబిట్. మీరు కూడా రమేష్ లాంటి జర్నీ స్టార్ట్ చేయండి. ఫోన్ని కంట్రోల్ చేయండి, మైండ్ని ట్రైన్ చేయండి. రిమెంబర్, డిస్ట్రాక్షన్స్ ఆర్ టెంపరీ, కానీ సక్సెస్ ఈజ్ పర్మనెంట్. ఈ వీడియోలో మీకు నచ్చిన స్టెప్ ఏంటి కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు టాప్ 5 మెమరీ బూస్టింగ్ హ్యాక్స్ ఫర్ స్టూడెంట్స్ చెప్తాను. మిస్ అవ్వకండి.